కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధే స్కైని ఎంచుకోండి. నమస్తే, నేను విజయ్. మెగాస్టార్ చిరంజీవి గారు మళ్ళీ తిరిగి రాజకీయాల్లోకి వస్తున్నారు. సో ఆయన రాజ్యసభ పదవిని తీసుకొని కేంద్ర మంత్రి కాబోతున్నారు. ఇలా రకరకాల ప్రచారాలు జరిగాయి. వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేశారు చిరంజీవి గారు. సో ఇక ఈ జన్మలో తిరిగి రాజకీయాల్లోకి తిరిగి వెళ్ళను, సో రాజకీయాలకు దూరంగా ఉంటాను, తన లక్ష్యాలను ఆశయాలన్నీ కూడా నెరవేర్చడానికి పవన్ కళ్యాణ్ ఉన్నారు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. సో వీటి గురించి డిస్కస్ చేద్దాం. చిరంజీవి గారికి చాలా దగ్గరగా, అంటే ఆయన కేంద్ర మంత్రిగా పనిచేసిన టైంలో అడిషనల్ పిఎస్గా పనిచేసిన సీనియర్ జర్నలిస్టు విక్రమ్ గారు మనతో పాటున్నారు. నమస్తే సార్. నమస్కారం. సో మొత్తానికి చిరంజీవి గారు ఈ వదంతులకు, ఈ వస్తున్న వార్తలకు బ్రేక్ పెట్టేశారు, చెక్ పెట్టేశారు, ఫుల్ స్టాప్ పెట్టేశారు అనుకోవచ్చు. ఖచ్చితంగా. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఆయన రాజకీయ అంటే తిరిగి పునఃప్రవేశం మీద రకరకాల ఊహాగానాలు అల్లుతూ వచ్చినాయి మీడియా. అయితే దానికి కొంత బేస్ కూడా ఉంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఇక్కడ తెలుగుదేశం అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు వచ్చినప్పుడు ఆయన్ని ప్రత్యేకంగా పిలిచి ఆయన చెయ్యెత్తి ఇటు పవన్ కళ్యాణ్ని ఇటు చిరంజీవి గారిని కూడా రెండు చేతులు ఎత్తి అక్కడ అభివాదం చేయటం అక్కడి నుంచి మొదలైంది. తిరిగి ఆయన రాజకీయ పునరావాసం అంటే పునరాగమం చేస్తారేమో అనేటువంటి ఒక అభిప్రాయం ఏర్పడింది. అదేవిధంగా ఇటీవల కిషన్ రెడ్డి గారు ఢిల్లీలో సంక్రాంతి సందర్భంగా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దానికి ప్రధాని నరేంద్ర మోడీ గారు రావటం, చిరంజీవి గారిని దగ్గర కూర్చోబెట్టుకోవటం, పక్కనే సోఫాలో చాలాసేపు ఆయనతో ముచ్చటించడం, ఇవన్నీ చూసిన తర్వాత ఒక అభిప్రాయం ఏర్పడింది. చిరంజీవి గారిని బీజేపీ వాళ్ళు కొంచెం దువ్వుతున్నారు, ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకి ఏదో రాజ్యసభకి అందులో ఎప్పుడు వచ్చింది ఇది, విజయసాయి రెడ్డి గారు ఎప్పుడైతే రాజీనామా చేశాడో, అసలు చిరంజీవి గారి కోసమే విజయసాయి రెడ్డిని రాజీనామా చేయించారు రాజ్యసభకి. ఆ సీటు చిరంజీవి గారిదే. ఆయన్ని రాజ్యసభకి తీసుకొని ఆయన కేంద్ర మంత్రిని చేస్తారంటే ఇట్లాగా రకరకాలుగా కథనాలు వచ్చాయి. ఆయన కూడా చూసినట్టున్నారు. సరే ఏదో ఒక సందర్భంలో దానికి వీ హ్యావ్ టు క్లియర్ ది ఎయిర్ అంటాం కదా, దాన్ని టు సెట్ ది రికార్డ్ స్టేట్ ఏంటంటే ఆయన మొన్న ఒక ఫంక్షన్లో, సినిమా ఫంక్షన్లో ఈ సందర్భంగా చెప్పారు. రెండు ఫంక్షన్లో రెండు స్టేట్మెంట్స్ ఇచ్చారు సార్. ఫస్ట్ ఒక సినిమా ప్రమోషన్ ఫంక్షన్లో ఏమన్నారంటే ప్రజారాజ్యం ఇప్పుడు జనసేనగా అవతరించింది అన్నారు. సో ప్రజారాజ్యమే ఇక జనసేనగా మారింది అన్నారు. తర్వాత ఇంకొక ఫంక్షన్లో ఏమన్నారంటే ఇక రాజకీయాలకు తిరిగి వెళ్ళను, సో కొంతమంది పెద్దలతో కలవడం అనేది సినిమా అవసరాల కోసమే కలిశాను తప్ప ఎక్కడ కూడా రాజకీయ అవసరాల కోసం కాదు అంటూ కూడా మీడియాను ఉద్దేశించి కూడా ఆయన పర్టికులర్గా చెప్పారు. సో ఇది వాంటెడ్గా జరిగింది అనుకోవచ్చు, దీనికి బ్రేక్ పెట్టేసేయాలి చెప్పాలని. మీరు అన్నట్టుగా ఆయన ప్రజారాజ్యమే రూపాంతరం చెంది జనసేనగా వచ్చింది అనేటువంటి ఒక వ్యాఖ్య చేశారు. దాని మీద రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అంటే నిజానికి ప్రజారాజ్యంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. యువరాజ్యం అనే ఒక వింగ్కి ఆయన అప్పుడు అధ్యక్షుడిగా ఉండటం, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం అంతా ఎక్కువ ఆయన పర్యటనలు చేయటం, సభల్లో పాల్గొనటం, ఇదంతా జరిగింది. సరే కారణాలు ఏవైనప్పటికీ కూడా ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనం అవటం, కాంగ్రెస్లో విలీనం కావటం ఈయనకి ఇష్టం లేదు పవన్ కళ్యాణ్ గారికి. అప్పటి నుంచి ఆయన దూరంగా ఉన్నారు. మనకు తెలిసి 2014లో మళ్ళీ పెట్టారు. అయితే ఏంటంటే కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఆయన సోదరుడు కాబట్టి ఒక ప్రాంతీయ పార్టీ పెట్టారు కాబట్టి అందులో కూడా చాలామంది ప్రజారాజ్యంలో పనిచేసిన వాళ్ళు కూడా ఈ జనసేనలో జారడం, ఇవన్నీ చూసిన తర్వాత ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే ప్రజారాజ్యంలో చాలామందిని యాక్చువల్లీ చెప్పాలంటే ఆయన తీసుకోవాలా, ఈ జనసేనలో తీసుకోవాలా. ఆయన ముందుగానే చెప్పాడు ప్రజారాజ్యంలో పనిచేసిన వాళ్ళు ఎక్కువ మంది తీసుకోను అనే ఒక మాట కూడా ఒక సందర్భం, ఒకటి రెండు సందర్భాలు అన్నారు. కాబట్టి ఎక్కువ మంది అయితే వెళ్ళలేదు, కొద్దిమంది అయితే ప్రజారాజ్యం నుంచి వెళ్ళారు, జనసేనలో కలిశారు. కాబట్టి చిరంజీవి గారు అది చెప్పడంలో పెద్ద దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అయితే చిరంజీవి గారు ఆ మాట అన్న తర్వాత మీరు అన్నట్టుగా రెండో సందర్భంలో ఇక ఆయన ఈ ఏదైతే వదంతులు కావచ్చు, లేదంటే అంచనాలు కావచ్చు, జోస్యాలు కావచ్చు, వీటిలన్నింటికి వన్స్ ఫర్ ఆల్ చెక్ పెట్టాలి, ఫుల్ స్టాప్ పెట్టాలి అనేటువంటి దీంతో ఆయన చెప్పారు. అయితే మీరు ఇంకో మాట కూడా అన్నారు, గతంలో చిరంజీవి గారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని సమస్యలని అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరించుకోవాలనేటువంటి ఆలోచనతో వెళ్ళిన మాట వాస్తవం. అంత మాత్రం చేత ఆ పార్టీకి ఆయన దగ్గరే
దగ్గరైనట్టుగా కాలేదు. ఆ అపోహలు కొన్ని వచ్చినాయి. జగన్ దగ్గరికి వెళ్ళారు, జగన్ సరిగా వాళ్ళని ట్రీట్ చేయలేదు, దానికి ఏమనలేదంటే అది జగన్మోహన్ రెడ్డి గారి విఘ్నత. మళ్ళీ చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి కూడా వెళ్ళారు. అంటే ఒక సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి ఒక సీనియర్ హీరోగా ఆయన వెళ్ళారు. అందులో రాజకీయాలను చూడాల్సినటువంటి అవసరం లేదు. అంటే ఇండస్ట్రీ కోసమే వెళ్ళారు ఒక రకంగా. ఇండస్ట్రీ కోసం వెళ్ళారు. దానికి రకరకాలుగా కథనాలు వచ్చినాయి. ఎందుకు అంటే ఆయన యాజెఫ్ ఆయన దగ్గర అవుతున్నాడు అని కొంతమంది కామెంట్స్ చేశారు. అయితే ఒకటైతే వాస్తవం అండి, జనరల్గా ఏంటంటే ఎవరే అధికారంలో ఉన్నప్పటికీ కూడా సినిమా ఇండస్ట్రీ సత్సంబంధాలు పెట్టుకోవాలనుకుంటారు ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. అదేవిధంగా ఎవరు అధికారంలో ఉన్నా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ అధికారంలో ఉండే సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి వాళ్ళకి ఏంటంటే కొన్ని బెనిఫిట్స్ కావచ్చు, లేదంటే ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా కలుస్తారు. అందులో మనం రాజకీయాలను చూడాల్సినటువంటి అవసరం లేదు. ఈ పార్టీని వదిలేసి ఆ పార్టీ దగ్గరికి వెళ్ళారు అనడానికి లేదు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీ, ఇంకోటి కూడా నేను చెప్తాను, ఇటీవల కాలంలో కొన్ని ఛానల్స్లో కొన్ని అసంబద్ధమైనటువంటి విశ్లేషణలు కొంతమంది చేస్తున్నారు. ద సో కాల్డ్ విశ్లేషకులు ఏంటి, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కదా, ఆ మాట ఎట్లా అంటారు అది ఇది అనేది. ఇంకా కూడా ఆయన రెసిగ్నేషన్ ఇవ్వలేదు కదా అని అంటారు. వాళ్ళకి నేను ఈ సందర్భంగా ఈ వేదిక నుంచి నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ప్రతి పార్టీకి అంటే సభ్యత్వం రెండు సంవత్సరాల పాటు ఉంటుంది. ఎప్పుడైతే మీరు సభ్యత్వాన్ని అంటే పునరుద్ధరించుకోలేదో మీరు యూ సీజ్ టు బి మెంబర్ ఆఫ్ దట్ పార్టీ. ఆ పార్టీ సభ్యుడిగా ఇక ఉండరు అనమాట. ఎనీ పార్టీ. ఇప్పుడు ఎందుకు సభ్యత్వం అనేది ఎందుకు పెడుతున్నారు? ప్రతి పార్టీకి ఎందుకు సభ్యత్వం పెడతారు? మీ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోవాలి. ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ దట్ పార్టీ, మీరు ఆ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోవాలి 2 సంవత్సరాల తర్వాత. వన్స్ మీరు సభ్యత్వం తీసుకోలేదంటే యూ సీజ్ టు బి మెంబర్. మీరు మెంబర్ కాదు, యు ఆర్ నో లాంగర్ ఏ మెంబర్ ఆఫ్ దట్ పర్టికులర్ పార్టీ. మీరు ఒక ఇండిపెండెంట్ కింద లెక్క అనమాట. ఇప్పుడు చిరంజీవి గారు కూడా ఒక సందర్భంలో మా దగ్గర ఇదే టాపిక్ వచ్చింది. ఆయన అడిగారు కూడా నన్ను రాజీనామా చేయాలంటే నేను చెప్పాను ఆయనకి, అసలు రాజీనామా ప్రశ్న ఉత్పన్నం కాదండి. బికాజ్ యు ఆర్ నాట్ యాన్ యాక్టివ్ పొలిటీషియన్ నౌ. మీరు ఎప్పుడైతే సభ్యత్వం తీసుకోలేదో, సభ్యత్వం తీసుకోకపోతే మీరు ఇక పార్టీకి చెందినటువంటి సభ్యులు కారు. ఎవరైనా కూడా, ఇది మీ విషయంలోనే కాదు, ఎవరి విషయంలోనైనా సభ్యత్వం కనుక పునరుద్ధరించుకోకపోతే ఆ పార్టీకి చెందినటువంటి సభ్యులు కారు. కాబట్టి చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీ సభ్యులు కాదు. ఆయన సభ్యత్వం ఎప్పుడో అయిపోయింది, ముగిసిపోయింది. 2 years తర్వాత చేయించుకోవాలి ఆయన. కాబట్టి ఈజ్ నో లాంగర్ ఏ మెంబర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఆయన ఇప్పుడు ఇండిపెండెంట్గానే ఆయన భావాలను వ్యక్తం చేయొచ్చు. ఇప్పుడు ఏ పార్టీకి చెందినటువంటి వారు, కాబట్టి ఆయన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఆయన కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా ముద్ర వేయాల్సిన అవసరం కూడా లేదు. విక్రమ్ గారు, మీరు ఆయనతో చాలా క్లోజ్గా కూడా జర్నీ చేశారు. దాదాపు 18 నెలల పాటు మీరు పిఎస్గా కూడా పనిచేశారు, అడిషనల్ పిఎస్గా. కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, జాతీయ స్థాయిలో ఒక చరిష్మా కలిగినటువంటి వ్యక్తి పూర్తిగా ఇక రాజకీయాలు వద్దు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారంటే దీన్ని ఎలా చూడాలండి? అంటే పాలిటిక్స్ ఆయన విసిగిపోయారా? ఆ సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తిగా ఆయన్ని భావించాలి మనం? నేను ప్రజారాజ్యం సమయంలో కూడా ఉన్నానండి, ఆయనతోనే ఉన్నాను. కొన్ని ఎదురైనటువంటి అనుభవాలు, ఆయన అంటే ఆ మ్యానిపులేటివ్ పాలిటిక్స్, మెనోవరింగ్ పాలిటిక్స్ ఆయనకి తెలియవు. కాబట్టి పాలిటిక్స్లో ఇట్లా కూడా జరుగుతాయి అని అనుకునేటువంటి సంఘటనలు కొన్ని జరిగినాయి. ఆయన కొంత మనస్తాపానికి చెందారు. ముఖ్యంగా ఏంటంటే ఆయన మీద రకరకాలైనటువంటి నిందలు మోపారు. ప్రజారాజ్యాన్ని కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినప్పుడు అది కూడా చాలా ఫోర్స్ఫుల్గా చేశాడు. ఆయన సంతోషంగానో లేకపోతే తన పదవి కోసం చేయలే. చాలామంది వచ్చి మాకు పన్నులు అవ్వటం లేదు, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు బతికే ఉన్నారు, పన్నులు అవ్వటం లేదు కాబట్టి మేమంతా వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి మీరు విలీనం చేయండి అన్నారు. అంటే అప్పుడు ఎమ్మెల్యేలు 18 మంది ఎమ్మెల్యేలు మన చిరంజీవి గారితో సహా ప్రజారాజ్యంలో గెలిచిన ఎమ్మెల్యేలు నేరుగా చిరంజీవి గారితో చెప్పారు. మీకు అప్పుడు జెండా పీకేద్దామని ఒక వచ్చింది, అది ఆ స్టోరీ ఏంటనుకుంటున్నారు? మెజారిటీ ఎమ్మెల్యేలు, ఇఫ్ నాట్ 17, మెజారిటీ ఎమ్మెల్యేలు చాలామంది అరవింద్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చారు. మీరు చెప్పండి చిరంజీవి గారికి, మాకు పనులు అవ్వట్లేదు నియోజకవర్గాల్లో, కాబట్టి కాంగ్రెస్లో విలీనం చేస్తే బాగుంటుంది అని వెళ్తే అది బయటకు పొక్కింది. అది అప్పుడు ఈనాడులో ఆ బ్యానర్ పెట్టారు. అంటే రాజశేఖర రెడ్డి గారు బతుకున్న సమయంలోనే ఇదంతా బతుకున్న సమయంలో జరిగింది. ఇది ఎలక్షన్స్ జరిగిన కొద్ది రోజులకే, ఆయన చనిపోయింది September 2 కదా.
ఎలక్షన్స్ జరిగినాయి, మీకు మేలో జరిగినాయి, మేలో జరిగాయి. జూన్లో గవర్నమెంట్ ఫామ్ అయింది, జూలై ఆ సందర్భంలో ఆగస్టు అప్పటికి ఇంకా ఈ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీ అంటే బడ్జెట్ సమావేశాలు మరుసటి రోజే వెళ్ళాడు ఆయన, ప్రయాణం పెట్టుకున్నారు, చిత్తూరు జిల్లా పర్యటన రచ్చబండ కార్యక్రమానికి వెళ్తే 30 డేస్ పాటు వర్కింగ్ డేస్ 30 డేస్ జరిగినాయి. తర్వాత మరుసటి రోజే ఎడ్జర్న్ అయింది, అసెంబ్లీ సమావేశాలు ఎడ్జర్న్ అయినాయి, తర్వాత రోజు పెట్టుకున్నారు. ఆ సందర్భంలో అసెంబ్లీ సమావేశాల ముందే ఈ ఎమ్మెల్యేలందరూ వచ్చి చాలామంది చెప్పారు. చెప్తే అప్పుడు ఇది సందర్భం కాదు, ఇది మాట్లాడదాం తర్వాత అని అన్నారు. ఆ విధంగా చాలా ప్రెషర్స్ ఆయన మీద వచ్చినాయి అన్నమాట. అట్లా కొంతమంది లోపాయి గారిగా అప్పటికే సంబంధాలు కొంతమంది పెట్టుకోవటం ఇవన్నీ చేశారు. చేసినప్పుడు ఇక కాంట్బట్ పరిస్థితుల్లో ఆయన విలీనం చేశారు. విలీనం చేసినప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఇంకా జగన్ని సీఎం చేయడానికి అడ్డుకోవడానికి చిరంజీవి గారిని ఒక వెపన్గా వాడారు అనేది కూడా రకరకాల విమర్శలు వచ్చాయి అప్పుడు. కాదండి, అప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు చిరంజీవి గారి ఇంటికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడానికి మీరు కూడా సపోర్ట్ చేయండి అని అన్నారు. అంటే వెంటనే చేయమంటే ఆ రోజు ఏమన్నారంటే అది నేను తీసుకునే ఇది కాదు, డెసిషన్ కాదు, పార్టీలో చర్చించి తీసుకుంటామని చెప్పారు. వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే కాంగ్రెస్ పార్టీలో కరెక్ట్ మెజర్స్ తీసుకున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ ఎమ్మెల్యేలు చెప్పారు, ఇప్పుడు మీరు ఎవరో మాట్లాడొద్దు అని చెప్పి హైకమాండ్ నుంచి ఒక సందేశం వచ్చింది వాళ్ళకి. అప్పుడు సర్దుకున్నారు అందరూ. లేకపోతే ఏంటంటే సంతకాల సేకరణ జరిగింది కదా, సంతకాల సేకరణ జరిగింది, చిరంజీవి గారిని సపోర్ట్ చేయమని అడిగారు, ఆయన ఇంటికి వచ్చారు చాలామంది. అప్పుడు ఆ రోజు కూడా నేనే ఉన్నాను. అప్పుడు మధ్యాహ్నం పూట అరౌండ్ 2-2:30 ఆ టైంకి వస్తే చిరంజీవి గారు పైనుంచి వచ్చారు. వచ్చి నేను పార్టీలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటాను తప్ప నేను ఆన్ మై ఓన్ నేను తీసుకోను అని చెప్పారు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత వాళ్ళ హైకమాండ్ నథింగ్ డూయింగ్, ఇది సంతకాల సేకరణ అలాంటివి ఏం చేయొద్దు మీరని వాళ్ళకి హెచ్చరిక చేశారు. తర్వాత రోసీ గారిని అప్పటికే ఆపద్ధర్మ సీఎంగా ఎన్నుకోవటం జరిగింది. తర్వాత ఆయన్నే ఫుల్ టైం సీఎం చేశారు. అట్లాగా అంటే ఈ పరిణామాలన్నీ ఆయనకి ఏంటంటే కొంత బాధ కలిగించినాయి. అదేవిధంగా టిక్కెట్లు అమ్ముకున్నారని ఆయన మీద నిందలు మోపారు. కుటుంబ సభ్యులను కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చారు, చిరంజీవి గారి కుటుంబ సభ్యులను కూడా చాలా చాలా చేశారు. ఆఖరికి ఆయన బ్లడ్ బ్యాంకులో రక్తాన్ని అమ్ముకుంటున్నారని కొంతమంది మాట్లాడారు. విచిత్రం ఏంటంటే ఆయన మీద ఇటువంటి ఆరోపణలు ఎవరైతే చేశారో ఆ తర్వాత ఆయన సహాయం కోసం ఆయన ఇంటికి వచ్చారు. ఆయన సాయం చేశాడు, వాళ్ళకి చేశాడు. విమర్శించిన వాళ్ళు ఎవరో కాదు, మీకు రాజశేఖరు జీవిత వాళ్ళు కూడా దారుణంగా తిట్టారు. అది పక్కన పెట్టండి. అసలు వాళ్ళిద్దరూ కూడా చిరంజీవి గారు బ్లడ్ బ్యాంకులో బ్లడ్ అమ్ముకుంటున్నారు అది అని చెప్తే ఆయన చాలా బాధపడ్డాడు. ఆయన ఏంటి ఇట్లా కూడా ఇంత దారుణంగా రాజకీయాలు ఉంటాయా, ఈ బ్లడ్ అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి నాది, నేను ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాను దీని మీద అని బాధపడ్డాడు ఆయన. అయితే ఎట్లా ఉంటుందంటేనండి, మనం ఏదో స్వామి చెప్పినట్టుగా మళ్ళీ వాళ్ళు వచ్చి వాళ్ళ పాప సీటు కోసం సీటు ఇప్పించమని, ఎంబీబీఎస్ సీటు ఇప్పించమని ఆయన దగ్గరికి వస్తే ఆయన చేశారు. సో ఇవన్నీ ఏంటంటే రకరకాల అవమానాలు ఎదురు కావడం ఆయనకి, ఇవన్నీ ఆయన ఫెడప్ అయిపోయాడు. కొంచెం సున్నిత మనస్కుడు కదా, కొంచెం దాన్ని తట్టుకొని నిలబడితే బాగానే ఉండేదేమో. సో ఇటు తిరిగి ప్రజాసేవలో మనం ఉన్నాము, బ్లడ్ బ్యాంక్ ద్వారా చేస్తున్నాము, కోవిడ్లో కూడా బ్రహ్మాండమైనటువంటి సర్వీస్ చేశాడు ఆయన. ఆ రకమైన రాజకీయాలు మనం చేయలేము. అందులో ఇప్పుడు డిఫరెంట్ అయిపోయినాయి పాలిటిక్స్, టోటల్గా తిట్టించుకోవాలి. అందువల్ల అందులోనూ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు మనం ఏదైతే సామాజిక న్యాయం అనుకుంటున్నామో ఆ సామాజిక న్యాయాన్ని ఆయన ముందుకు తీసుకెళ్తాడు అనేటువంటి ఉద్దేశంతో చెప్పినట్టుగా మనం అనుకోవాలి. రైట్ సార్, థ్యాంక్ యూ. నమస్కారం. ఇది సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ గారు చెప్తున్నట్టుగా సున్నితమైన మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తిగా చిరంజీవి గారు ఎక్కువ రోజుల్లో రాజకీయాల్లో ఆయన రాణించలేకపోయారని చెప్పుకోవాలి. అయితే ఆయన తరువాత నిజంగా ఆయన వారసుడిగా, రాజకీయ వారసుడిగా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని ఆయన అభివర్ణించారు. సో సేవా కార్యక్రమాలను ఇప్పటికే కొనసాగిస్తున్నాను కాబట్టి ఇకపై రాజకీయాల గురించి ఆలోచించే ప్రసక్తే లేదని విక్రమ్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.